శ్రీకృష్ణుని యొక్క దైవీ ప్రణాళికలో భాగంగా హిమాలయాల్లోని ఋషికూటమి ప్రేరణతో ప్రపంచ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాలలో, సామాజిక, విద్యా రంగాలలో సంభవించనున్న పెనుమార్పుల గురించి పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య 1985లో ఇచ్చిన వివరణ నూతన యుగం యొక్క రూపురేఖలు. తెలుగు అనువాదము మాస్టర్ ఆర్కే. నూతన యుగం యొక్క రూపురేఖలు 8వ భాగము. ప్రజ్ఞాయుగములో ప్రజలందరూ ప్రకృతి నియమాలు పాటించడం వలన రోగాలు, అకాల మృత్యువు ఉండవు. యుగ పరివర్తన యొక్క ముఖ్యమైన ఆధారము ఈనాటి జనమానసం యొక్క అవాంఛనీయ ప్రవాహాన్ని ఆపివేసి దానికి సవ్యమైన దిశలో గతిని ఏర్పరచడం. ఈ దిశలో మొట్టమొదటి దెబ్బ వ్యక్తిగతమైన లాభాల మీద, తద్వారా అనేక స్థాయిల్లో అభివృద్ధి చెందే మహత్వాకాంక్షల మీద పడుతుంది. ఇతరుల కంటే ఎక్కువ సుఖ సామాగ్రిని ఏర్పరచుకొనుట, గొప్పతనాన్ని చూపించే వస్తువుల సంశయం చేసుకొనుట వ్యక్తి యొక్క ఆలోచన, క్యారెక్టర్లోని అత్యంత నికృష్టతను తెలుపుతుంది. వాసన, తృష్ణ, అహంత, ఐనస్ మీదే భ్రష్ట ఆలోచనలు, దుష్టాచరణలు జరుగుతాయి. వారి ఆలోచనలలో సంగ్రహం, ఉపభోగము, ప్రదర్శించుట లాంటి నికృష్టతలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రజ్ఞాయుగంలో వ్యక్తిగతమైన గొప్పను చాటుకునే ప్రయత్నాలన్నీ చాలా నీచంగా చూడబడతాయి. ప్రజ్ఞాయుగంలోని ప్రతి వ్యక్తి సామాజిక, నీతి, మర్యాదలకు ప్రాముఖ్యత ఇస్తాడు. మానవ సహజమైన విలువలను, సమాజ వ్యవస్థను భంగపరిచే ఏ పని చేయడు. శిష్టాచారము, సౌజన్యము, పరస్పర సహయోగము, త్రికరణ శుద్ధి, నిశ్చలంగా ఉండగలుగుట అతని జీవితానికి గీటురాళ్లుగా ఉంటాయి. అవినీతికి సహకరించకుండా ఉండటమే కాక దానికి ప్రత్యక్ష, పరోక్ష సమర్థన కూడా చేయబడదు. సమాజం యొక్క సువ్యవస్థకి మూఢ మాన్యతలను, అవాంఛనీయ పరిస్థితులను, హానికరమైన కురీతులను విరోధించాలి. ఇదే విధంగా మోసము, అణిచివేత, పీడించుట లాంటి అనాచారాలకు సహాయ నిరాకరణ, ప్రతిఘటన, సంఘర్షణ చేయాలి. ప్రజ్ఞాయుగంలో శారీరక, మానసిక వ్యాధుల నుండి సహజంగానే ముక్తి లభిస్తుంది. వ్యక్తులు ప్రకృతి అనుశాసనంలోనే ఉండి ఆహార విహారాలలో సంయమనం పాటించడం వలన మిగతా ప్రాణుల్లాగే అంతఃప్రేరణను, దాని అనుశాసనాన్ని పాటిస్తారు కనుక నీరసాలు, రోగాలు ఉండవు. అకాల మృత్యువు, సమయానికి ముందే ముసలితనము రావు. రోగాలన్నీ కూడా మానసిక విక్షోభము, భయము, కృపణత్వము, సంకీర్ణత, మోహము, ద్వేషము, అహంకారము వంటి మనోవికారాల వలన ఏర్పడతాయి. వీటి వలననే వ్యక్తులలో మానసిక అసంతులన, ఉద్వేగాలు, ఉన్మాదాలు, పాక్షిక ఉన్మాదము లాంటి మానసిక రోగాలు ఏర్పడి అంతర్ద్వంద్వాల ప్రతాడనను అనుభవించాల్సి ఉంటుంది. ఇటువంటి వారినే భూత ప్రేత బాధితులు అని అంటారు. ప్రజ్ఞాయుగంలో అందరూ సంతోషపూర్ణమైన, నీతివంతమైన, ఉదార, సరళ, సౌమ్య జీవన పద్ధతిలో కలిసిమెలిసి పంచుకొని నవ్వుతూ, నవ్విస్తూ జీవిస్తారు. అందువలన వారు అన్ని పరిస్థితుల్లోనూ ఆనందోల్లాసాలలో ఉంటారు. అందరి శరీరాలు రోగరహితంగా, శాంతిమయ మస్తిష్కాలతో ఉంటాయి. మానవుని రచన ఒక సామాజిక జీవిగా రూపొందించబడింది. అతనికి లభించినవి అన్నీ సమాజం యొక్క సహయోగము, అనుదానాల వలననే. కావున సమాజాన్ని సమున్నతము, సుసంస్కృతము చేయటానికి ప్రయత్నించాలి. దానికోసం యోగదానం చేయాలి. ఈ పనిని కుటుంబము అనే చిన్న సమాజం నుండి ఆరంభించాలి. భార్యాపిల్లలే కుటుంబము అని అనుకోనక్కర్లేదు. ఏ సముదాయంలో కలిసిమెలిసి జీవించే వీలు ఉంటుందో అదే కుటుంబము. ఈ సముదాయాన్ని తన అవయవాలుగానే గుర్తించి దానిని సమాజం యొక్క అతి చిన్న రూపంగా భావించి ఉద్యానవనంలో తోటమాలి వలె సేవారతుడై ఉండాలి. కలిసిమెలిసి పంచుకొని నవ్వుతూ, నవ్విస్తూ జీవించడమే కుటుంబ జీవనము. ప్రజ్ఞాయుగంలోని ప్రతి వ్యక్తి శరీర నిర్వహణలోనే గాక కుటుంబ జీవితంలో కూడా సంపూర్ణ ఆనందాన్ని పొందుతూ కార్యరతుడు అవుతాడు. పృథ్వీ యొక్క ఉత్పాదన శక్తి కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా జనసంఖ్య పెరిగింది. అధిక సంతానం వలన తండ్రి మీద ఆర్థికమైన భారము, తల్లి మీద అనారోగ్య భారము, అకాల మృత్యు ఆక్రమణలు, పిల్లలకు దయనీయమైన భవిష్యత్తు, ప్రస్తుతం ఉన్న కుటుంబ సభ్యులకు ఆదాయ భాగంలో తగ్గుదల, రాష్ట్రీయ ప్రగతికి అవరోధము, విశ్వ వ్యవస్థలో భయంకరమైన లోటు లాంటి అనేకమైనవి సంతానం పెంచుకోవటం అనే మూర్ఖత్వం వల్ల ఉత్పన్నమవుతాయి. ఒకప్పుడు అధిక సంతానము సౌభాగ్యంగా భావించబడి ప్రోత్సహించబడేది. కానీ అది ఇప్పుడు విపత్తును ప్రత్యక్షంగా ఆహ్వానించడమే అవుతుంది.
ప్రజ్ఞాయోగం యొక్క ఆలోచనాపరుడు సంతానోత్పాదన నుండి తప్పించుకొని వాత్సల్యానుభూతిని పొందదలిచినప్పుడు ఎవరినో దత్తత తీసుకున్నట్టుకు బదులు అసహాయ అనాథ పిల్లలను పోషించి సుయోగ్యులను చేసే బాధ్యత తీసుకుంటాడు. త్రివేణి సంగమం లాగే సత్యం, శివం, సుందరం యొక్క సమగ్ర సాధన వ్యక్తి, కుటుంబము, సమాజము అనే త్రివిధ సంరచనతోనే సంభవము. ఈ మూడింటి మధ్య పరస్పర సహయోగము, సన్నిహిత సంబంధములు ఉండుట చేతనే సుఖము, శాంతి, ప్రగతులకు మార్గం ఏర్పడుతుంది. ప్రజ్ఞాయుగపు వ్యక్తి తన వ్యక్తిత్వంలో ప్రామాణికతను పెంపొందించుకొని కుటుంబాన్ని సుసంస్కారవంతులుగా తయారు చేయడానికి సంపూర్ణ తత్పరతతో ప్రయత్నాలు చేస్తాడు. అటువంటి వాతావరణంలో పెరిగిన వాళ్ళకి నవరత్నాలుగా మారే అవకాశం లభిస్తుంది. వ్యక్తిత్వ నిర్మాణం, కుటుంబ నిర్మాణం పరస్పర పూరకాలుగా గుర్తించబడి సంయుక్త కుటుంబాల యొక్క వైజ్ఞానిక ఆచార సంహిత వికసించబడుతుంది. ప్రజ్ఞాయుగంలో ప్రతి వ్యక్తి కుటుంబ వ్యవస్థలోకి అడుగుపెట్టే ముందు తన సహయోగికి, పార్ట్నర్కి అవసరమైన సాధనములు సమకూర్చగలనా అని ఆలోచిస్తాడు. పిల్లలను సుసంస్కారవంతులుగా, స్వావలంబులుగా తీర్చిదిద్దగలిగే సామర్థ్యం ఉందో లేదో ముందు తెలుసుకొని అప్పుడు మాత్రమే గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తారు. సంతానోత్పత్తికి ముందు ఆ క్రొత్త బాధ్యతను వహించడానికి తల్లి ఆరోగ్యం, తండ్రి ఉపార్జన, ఇంటి వాతావరణం సరిగా అమరాయో లేదో ఆలోచిస్తారు. సామర్థ్యాన్ని మించి ఒక అడుగు కూడా ముందుకు వేయరు. వివాహాలు కాముకతను తృప్తిపరచుకోవటానికి, రూప సౌందర్యాలతో ఆడుకొనడానికి కాక ఇరువురు స్నేహ సహయోగాలు ఇచ్చుకొని జీవిత అపూర్ణతను దూరం చేసుకోవటానికి, కలిసిమెలిసి చాలా ఉచ్చస్థరీయ ప్రగతి సాధించే ఆదర్శం కోసం ప్రేరితమై జరుగుతాయి. ఒకరికి ఒకరు సహకరించుకుంటూ అధికారాన్ని చూపించకుండా కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అభిప్రాయ భేదాలు తీవ్ర రూపం దాల్చవు. వాటిని పెద్దగా భూతత్వంలో చూడరు. ఔదార్యంతో విభిన్న ప్రకృతులను అర్థం చేసుకుంటారు. ఈ రోజులలో స్త్రీని దాసిగా మాత్రమే చూస్తున్నారు. ఇది పోయి వారికి సమాన అధికారాలు లభించి సహయోగినిగా గౌరవపూరితమైన స్థానం లభిస్తుంది. శృంగార సామగ్రి స్త్రీ యొక్క ఆంతరిక హీనతగా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా భావించబడుతుంది. దానిని అనుపయుక్తమని తీర్మానిస్తారు.